యోహాను సువార్త 10వ అధ్యాయము. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించుడప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యులు స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఏమాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారము నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు. గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూచి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగునో ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడను నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదం పుట్టెను. వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారని, మరికొందరు ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు, దయ్యము గ్రుడ్డివాని కన్నులు తెరవగలదా అనిరి. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపం మీద తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పొగై, ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటిని నెరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును నా తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్లు చేతపట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తమో నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా.
దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. చేసిన ఎడల నన్ను నమ్ముకొనను తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొన్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. వారు మరల ఆయనను పట్టుకొని చూచిరి గాని ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయెను. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తీసం ఇచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చి యోహాను ఏ సూచక్రియను చెయ్యలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీయు సత్యమైనవనిరి. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడి పరిశుద్ధ లేఖనం దీవించునుగాక. ఆమెన్. రోజు వాక్యం విన్నారు కదా, మరికొంతమందికి వినిపించండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.